సువార్త. లోకంలో సువార్త అనే టైటిల్ మీద ప్రకటింపబడుతున్న వార్తలు వేరు, బైబిల్లో ఉండే సువార్త వేరు. లోకంలో వివిధ రీతుల్లో ప్రకటింపబడుతున్న సువార్తకి కూడా బైబిల్ పట్టుకునే సువార్తని ప్రకటించడం వేరు. బైబిల్ పట్టుకొని ప్రకటించే సువార్త అంటే ఏది పడితే అది సువార్త అవ్వదు. సువార్త ఉంది, అదే ప్రకటింపబడిన సువార్త, అదే వ్రాయబడినటువంటి సువార్త. ఈ సువార్త మహోన్నతుడైనటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించినటువంటి సువార్త. కాబట్టి నేను ప్రకటించిన, మీరు ప్రకటించిన సువార్తని, సువార్తకుడని ఎవరైనా సువార్త ప్రకటించినా ప్రకటింపబడిన సువార్తే తప్ప వేరొక సువార్త ఏ మనుషుడు ప్రకటించకూడదు. అందువల్ల నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సువార్త తెలుసుకొని సువార్తకులైతే మంచిది. సువార్త తెలియకుండా సువార్తకులైతే చలామణిలో ఉంటారు కానీ సువార్తకి న్యాయం చేయలేరు. కాబట్టి సువార్త అంటే ఏంటో, దాని నిజ స్వరూపం ఏంటో, అది చేసే పనులు ఎలాగుంటాయో అనే విషయాలకు సంబంధించి కొన్ని సంగతుల్ని మనం ఆలోచిద్దాం. సువార్త అంటే మంచి మాట. సువార్త అంటే శుభవార్త. సువార్త అంటే మంచి మాట లేదా శుభవార్త. ఈ మంచి మాట లేదా ఈ సువార్త, ఈ శుభవార్త లోకానికి, ఈ సువార్త లోకానికి శుభవార్త లేదా మంచి వార్త, సువార్త ఎలాగవుతుందో ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోస్పెల్ అంటారు ఇంగ్లీష్లో. గోస్పెల్. సువార్త. సువార్త అంటే మంచి వార్త అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 25వ వచనంలో సువార్త గురించి ఇలా రాసి ఉంది: సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి. ఎప్పటి నుండి? అనాది అంటే ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు నుండి రహస్యముగా ఉంచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము సత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక, ఆమేన్ అని రాశాడు. ఈ సువార్త అనాది మర్మమై ఉన్నది. అంటే ఈ సువార్తని సిద్ధపరిచిన వాడు దేవుడు. అందువల్ల దేవుని సువార్త అని పిలువబడింది. ఈ సువార్తను సిద్ధపరిచిన వాడు దేవుడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సువార్తను సిద్ధం చేసి ఉంచాడు. ఆ సిద్ధపరిచినటువంటి వాడు దేవుడు కాబట్టి దేవుని సువార్త లేదా దేవుని రాజ్య సువార్త అని మనం బైబిల్లో చదువుతాం. ఓకేనా? అయితే ఈ సువార్తకి కేంద్రము, మూలము యేసు ప్రభు. సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో
అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంది, లేదా 3 నుంచి చదువుదాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించినది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3 ముక్కల్లో చెప్పాడు. సువార్త అంటే ఏంటో 3 మాటల్లో చెప్పాడు. 1 క్రీస్తు చనిపోవడం, 2 క్రీస్తు యొక్క సమాధి, 3 క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. సమాధి, మరణము, సమాధి, పునరుత్థానం. ఎన్ని మాటల్లో చెప్పాడు? 3 మాటల్లో చెప్పాడు. మరణము, సమాధి, పునరుత్థానం 3 మాటల్లో చెప్పాడు సువార్తని. ఓకేనా? మీరు వినాలి. నాకు ఇయ్యబడిన సువార్త మొదట మీకు అప్పగించితేనే అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయిను, సమాధి చేయబడిను, 3వ దినాన తిరిగి లేపబడిను. మరణము, సమాధి, పునరుత్థానము అని చెప్పాడు. సువార్త క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలకు సంబంధించిన కారణం చేత క్రీస్తు ప్రభువే సువార్తకి ప్రకటింపబడవలసిన సువార్తకి దేవుని మర్మమై ఉన్న బలి కాబట్టి క్రీస్తు సువార్త అని పిలువబడింది. ఎవరి సువార్త? క్రీస్తు సువార్త అని పిలువబడింది. మొదటిది సువార్తను సిద్ధపరిచిన వాడు ఎవరు? దేవుడు. అందువల్ల లేఖనాల్లో ఎవరి సువార్త అని ఉంటుంది? దేవుని సువార్త లేదా దేవుని రాజ్య సువార్త అని ఉంటుంది. అనేక రెఫరెన్స్లు ఉంటాయి, మీరు కొట్టి చూసుకోవచ్చు. రెండవది సువార్తకి కేంద్రం యేసుప్రభు. సువార్త ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుత్థానము అనే 3 మాటల్లో సువార్త ఉంది అని చెప్పి పౌలు ప్రకటించాడు. కాబట్టి క్రీస్తు సువార్త అని రాస్తుంది. మీరు వినేమంటారు, అనేకులు సువార్తకు శత్రువులుగా ఉంటున్నారు అని రాసింది. ఓకేనా? క్రీస్తు సువార్త అని రాసింది బైబిల్లో. కాబట్టి సువార్త, క్రీస్తు సువార్త. మూడో విషయం ఏమిటి అంటే, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాస్తుంది, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎవరి సువార్త అన్నాడో? మా సువార్త అన్నవాడు ఎవరో? అపోస్తలుడు. ఏ సువార్త? మా సువార్త అన్నాడు. కాబట్టి ఇప్పుడు సువార్త ఎవరికి అప్పగింపబడింది? అపోస్తలులకు అప్పగింపబడింది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అన్నాడు. అవునా? హలో, ఇప్పుడు సువార్త ఎవరి సువార్త అయింది? అపోస్తలుల బోధ అయింది. మొదటి సువార్త ఎవరు సిద్ధం చేశారు? దేవుడు. సువార్త ఎవరి మరణ, సమాధి, పునరుత్థానాలకు సంబంధించింది? క్రీస్తు. ఇప్పుడు ఆ సువార్త ఎవరికి అప్పగింపబడింది? అపోస్తలులకి. అంతే. దేవుడు సిద్ధపరిచాడు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త అని రాసింది బైబిల్లో. ఆ సువార్తకి కేంద్రమైన వాడు, ఆ సువార్తకి మూలమైన వాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు సువార్త అని రాయబడింది.
ఆ సువార్త సర్వలోకానికి ప్రకటించడానికి యోగ్యులని ఎంచబడిన అపోస్తలులకు అప్పగింపబడింది కాబట్టి అపోస్తలులు ఏమన్నారు అంటే మా సువార్త అన్నారు. అంతే, అంతకు మించి ఇంకా సువార్త ఎవరు సువార్త అవడానికి అవకాశమే లేదు. అపోస్తలులు బోధించిందే సువార్త. అందువల్ల అపోస్తలులు ఏమన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త ఎవడైనా ప్రకటించిన ఎడల వాడేమవుతాడు? శాపగ్రస్తుడవును గాక అన్నాడు. కాబట్టి ఇప్పుడు సువార్త అపోస్తలులకి అప్పగింపబడిన కారణం చేత మా సువార్త అన్నాడు. కలెక్టివ్గా అపోస్తలులు 12 మంది కాబట్టి మా సువార్త అని మాట్లాడారు. ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు పౌలు ఏమన్నాడంటే నా సువార్త ప్రకారము అన్నాడు. ఓకేనా? పాయింట్ అర్థం అవట్లే మీరు. సువార్త ఎవరిది? సువార్తను సిద్ధం చేసినోడు ఎవరు? నిత్యత్వంలో ఉంది సువార్త. జగత్తు పునాది బడక ముందు సువార్తను సిద్ధం చేసిన వాడు దేవుడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులవ్వాలని సువార్తను సిద్ధపరిచిన వాడు దేవుడు. కాబట్టి దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త అని బైబిల్లో రాసి ఉంది. రెండోది, ఎవరి మరణ సమాధి పునరుత్థానాల మీద ఆ సువార్త ఆధారపడి ఉందో ఆ దేవుని మర్మమై ఉన్న క్రీస్తు యొక్క బలిని అనుసరించిన సువార్త క్రీస్తు పేరు మీద రాయబడింది కాబట్టి క్రీస్తు సువార్త అని పరిశుద్ధాత్మను రాయించాడు. ఆ సువార్తని యేసుప్రభు ఎవరికి అప్పచెప్పాడు? కాబట్టి అపోస్తలులు సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డాము కాబట్టి దేవుడు మాకు ఆ సువార్తను ఇచ్చాడు కాబట్టి మా సువార్త అని ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ సువార్త? అపోస్తలుల బోధే సువార్త. అపోస్తలుల బోధ కానిదేది సువార్త కాదు. మీకు అర్థమైంది? ఇప్పుడు అపోస్తలుల బోధే సువార్త. అందుకు వాళ్ళు ఏమన్నారంటే ఎవడైనా సరే మేము ప్రకటించిన వేరొక యేసును ప్రకటించిన, మేము బోధించిన ఇంకొక బోధ బోధించిన మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 1 నుండి. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకొండ వలననియు మన ప్రభుని యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన యొద్ద వేడుకొనుటిని బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. కాబట్టి మేము చెప్పామని మేము చెప్పను ఎవరైనా చెప్తే అది పునరుత్థానానికి సంబంధించి కానీ, రక్షణకు సంబంధించి కానీ, విశ్వాసానికి సంబంధించి కానీ, నిత్య జీవానికి సంబంధించి కానీ, దేనికి సంబంధించి అయినా అపోస్తలులు చెప్పనిది ఎవరైనా చెప్తే వారు శాపగ్రస్తులు అవుతారని గ్రంథం క్లియర్గా చెప్పింది. కాబట్టి సువార్తను సిద్ధపరిచిన వాడెవరు? సువార్త కొరకు మరణించింది ఎవరు? సువార్త ఎవరికి అప్పగింపబడింది? 3 బ్యాచీలు. 1 దేవుడు, 2 యేసు ప్రభు, 3 అపోస్తలులు. అంతే. అపోస్తలులు రాసిందే సువార్త, అపోస్తలులు ప్రకటించిందే సువార్త. ఓకేనా? 2 సువార్త యొక్క ఉద్దేశం. సువార్తకి దేవునికి ఉద్దేశం ఉంటుంది. సువార్త ద్వారా ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్న దేవుడు ఆ సువార్తని భూలోకంలోనికి ప్రకటించాలనుకున్నాడు. ఉద్దేశంలో నెంబర్ 1 ఏంటి అంటే సర్వలోకము సర్వజనులు సువార్తకు విధేయులు అవ్వాలన్నదే. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాసి ఉంది? సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అవ్వాలి. సువార్త ఎవరికి?
సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. అవునా? పౌలు ఒక చోట అంటాడు, అన్యజనులైన మీకు నేను సువార్తకుడిని అంటాడు. 100 కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఈ సువార్తను జగత్తు పునాది వేయి బడక మునుపు నిర్ణయించిన దేవుడు ఎవరి కోసం ఈ సువార్తను నిర్ణయించాడు అంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. అంటే సువార్త ఎవరి కోసం? అన్యజనుల కోసం సువార్త. ఓకేనా? అప్పుడు ఎవరి మరణ పునరుత్థానాల మీద సువార్త ఆధారపడి ఉంటుందో ఆయన రావడం లేట్ అయిన కారణం చేత యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. 1500 సంవత్సరాలు యూదులు ధర్మశాస్త్రం కింద ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతకాలని నిర్ణయించాడు. మీకు తెలుసో లేదో, ధర్మశాస్త్రం అపోస్తలుల బోధ కాదు, ధర్మశాస్త్రం సువార్త కాదు. ధర్మశాస్త్రం వేరు, సువార్త వేరు. ధర్మశాస్త్రం వేరు, సువార్త వేరు. ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సువార్త దగ్గరికి నడిపించడానికి. సువార్తకి కేంద్రమై ఉన్న క్రీస్తు వద్దకు నడిపించడానికి. అలా నడిచే ముందు యూదులకి పాపం అంటే ఏంటో తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇలా రాసి ఉంది అక్కడ. రోమా పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో, ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. సువార్త వలన మనుషులు ఏం చేస్తారట? నీతిమంతులుగా తీర్చబడతారు. ఒక మనిషి తాను నీతిమంతుడిగా తీర్చబడే ముందు పాపి అనే విషయాన్ని గ్రహించాలి. తాను పాపి అనే విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు యూదులకు ఇచ్చిందే ధర్మశాస్త్రం. కాబట్టి యోధా ధర్మశాస్త్ర ప్రకారము ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. కాబట్టి ధర్మశాస్త్రం సువార్త కాదు, ధర్మశాస్త్రం సువార్తతో కలవదు, ధర్మశాస్త్రాన్ని సువార్తతో కలపకూడదు. ధర్మశాస్త్రం వేరు, సువార్త వేరు. సువార్త దేనికి సంబంధించింది? క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించింది. ధర్మశాస్త్రము యూదులకు సంబంధించింది. ధర్మశాస్త్రమే సువార్త అయితే అప్పుడు సర్వలోకానికి సర్వజనులకి ప్రకటించమని అక్కడెక్కడ లేదు కదా. అవునా? కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎంతమందికి? యాకోబు సంతానముకు మాత్రమే. సువార్త ఎంతమందికి? సర్వలోకానికి. యేసు ప్రభువు తన శిష్యులు పిలిచి మత్తయి సువార్త 28-18లోను, మార్కు సువార్త 16 అధ్యాయం 15-16 వచనాల్లోను, మత్తయి సువార్త 28-18-20, మార్కు 16 అధ్యాయం 15-16 వచనాల్లోను మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అవునా? మీరు ధర్మశాస్త్రం కానీ చదివినట్లయితే ధర్మశాస్త్ర సంబంధి కాని అన్యుడు ఎవడు కూడా ఈ క్రతువుల్లో పాల్గొనకూడదని రాసి ఉంటుంది. అంటే ధర్మశాస్త్రం దాని సంబంధులు కాక అన్యులు చేరనివ్వదు. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. పేతురు కొర్నేలి పాదాల మీద పడ్డాడు. క్షమించండి, కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. కొర్నేలి పేతురు పాదాల మీద పడ్డాడు. నేను రాంగ్ చెప్పాను. అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే, కొర్నేలి లేచి నిలువుము, నేను కూడా నీలాంటి మనుషుడినే. అయితే ఒక మాట,
అన్యుడిని ముట్టుడు కానీ అన్యుడితో సహవాసం చేయటం కానీ యూదులకి ధర్మం కాదు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం తమ క్రింద ఉన్నటువంటి మనుషుల్ని అన్యులతో కలవనివ్వదాం. సువార్త అందరినీ కలుపుకుంటది. కాబట్టి ఎవరి మరణ సమాధి పునరుత్థానాలకి సంబంధించింది సువార్త. ఆయన రాకముందు మీరు పాపులు అనే విషయాన్ని యూదులకు తెలియచేయడానికి, మర్యాదగా వెళ్ళి సువార్తకు లోబడి నీతిమంతులుగా తీర్చబడండి అని నడిపించడానికి యూదులకి అనుగ్రహించింది ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం వేరు, సువార్త వేరు. ధర్మశాస్త్రం ఎంతమందికి ఇవ్వబడింది? ఒక జాతికి ఇవ్వబడింది, ఒక దేశానికి ఇవ్వబడింది. సువార్త ఎంతమందికి దేవుడు సిద్ధం చేశాడు? సర్వలోకానికి, సర్వజనులకి సిద్ధం చేశాడు. అవునా? ఈ ధర్మశాస్త్ర వాక్యాలు ఈ ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి చెప్పని మోషేకి దేవుడు అనేక సార్లు చెప్పాడు. అవునా? యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అంటే నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది? సువార్త ముందా, ధర్మశాస్త్రం ముందా? సువార్త ఎప్పుడు ఉంది? సర్వలోకానికి, సర్వజనులకి సువార్త ప్రకటించాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. ఆ నిర్ణయం జరగడానికి కాలం పరిపూర్ణం అవ్వాలి. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రావాలి. అందుకు కొంత టైం పడుతుంది. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు? యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. పాపం అంటే ఏంటో తెలియజేయడానికి యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, నీతిమంతులుగా చేయడానికి కాదు. సువార్త అని చెప్పడానికి వచ్చిన ప్రతి సువార్తకుడికి, నేను సువార్తకుడిని అని ప్రజల ముందు నిలబడిన ప్రతి వ్యక్తికి తెలియవలసిన సత్యం ఇది. ఎలా కాకుండా ఏది పడితే అది ప్రకటించి నేను సువార్త ప్రకటించానంటే జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది ఒకరోజు దేవునికి. ఎందుకంటే అపోస్తలులు అప్పటికే హెచ్చరించారు, దేవుని సువార్త క్రీస్తు సువార్త అయింది, క్రీస్తు సువార్త మా సువార్త అన్నారు. మేము ప్రకటించింది కాకుండా ఇంకొక సువార్త ఎవడు ప్రకటించడానికి వీల్లేదన్నాడు. ఈరోజు పండగలు చేసి సువార్త ప్రకటించామంటున్నారు. అవునా? క్రిస్మస్లు చేసి సువార్త ప్రకటించామంటున్నారు, ఈస్టర్లు చేసి సువార్త ప్రకటించామంటున్నారు, ర్యాలీలు చేసి సువార్త ప్రకటించామంటున్నారు. మనిషి బుర్రలో నుంచి ఏది పుడితే దాన్ని ప్రకటించి మేమేం చేసామని చెప్తున్నారు? ఇవాళ మేము సువార్తకి వెళ్ళాం, ఇవాళ మేము సువార్త ప్రకటించామని చెప్పుకుంటున్నారు. అయితే అది అపోస్తలులు ప్రకటించిందేనా? అది అపోస్తలుల బోధేనా? ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మేము ప్రకటించింది కాకుండా ఇంకొకటి ప్రకటించకూడదు అన్నారు. సువార్తకి సంబంధించి, యేసు ప్రభువుకు సంబంధించి రెండు విషయాలు ఉంటాయి. అపోస్తలులు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించారు. నేడున్న పాస్టర్లు, నేడున్న బోధకులు, నేడున్న సువార్తకులు అనబడేవారు అద్భుతాలు చేసే క్రీస్తుని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏం కావాలి? అద్భుతాలు, స్వస్థతలు కావాలి. అద్భుతాలు, స్వస్థతలు కావలసిన వారు అద్భుతాలు చేసిన యేసు కావాలనుకుంటున్నారు, నికోదేములాగా. అపోస్తలులు ఏమన్నారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:1-3 సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ క్రీస్తు దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తుని. ఏ యేసుక్రీస్తుని? అద్భుతాలు చేసిన యేసుక్రీస్తుని కాదు. ఏ యేసుక్రీస్తుని? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప. ఎందుకంటే సువార్త ఆయన 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 మరణం మీద, సువార్త ఆయన సమాధి మీద, సువార్త ఆయన పునరుత్థానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము ప్రకటించిన యేసు ఎవరు? సిలువ వేయబడిన యేసు. మీరు ప్రకటిస్తున్న యేసు ఎవరు? అద్భుతాలు, సూచక్రియలు, మాతకార్యాలు చేసి దెయ్యాల్ని వెళ్ళగొట్టినటువంటి యేసుని మీరు ప్రకటిస్తున్నారు. ఈరోజు లోకంలో ఇంకా అనేక మంది నజరేయుడని యేసునామం అంటున్నారు. ఆయన ఇంకా నజరేయుడు అనుకుంటున్నారు జనం. ఆయన ఎప్పుడో నజరేతుని వదిలేసి కల్వరికి వెళ్ళిపోయాడు.
ఆయన ఎప్పుడో కల్వరిలో మరణించిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నజరేయుడు కాడు, నీ ప్రధాన యాజకుడు. ఓకేనా? ప్లేస్ మారిపోయిందా లేదా? పని మారిపోయిందా లేదా? బిరుదు మారిపోయిందా లేదా? కాబట్టి ఇంకా నజరేయుడు అంటున్నారు ఆయన్ని. ఆయన నజరేతులో పెరగచ్చు, ఆయన బెత్లెహేములో పుట్టొచ్చు, అది వాస్తవమే. కానీ ఆయన ఇప్పుడు నజరేయుడు కాదు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నటువంటి దేవుని తరపు రాజు, దేవుని కుమారుడు. ఓకేనా? కాబట్టి యోహాన్ రాస్తాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది, నీతి అంటే ఏంటో సువార్త ద్వారా వస్తుంది. నీతి ధర్మశాస్త్రం ద్వారా రాదు. ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సువార్తకు సంబంధించి తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మెట్టుకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. ఎవరి యందు? ప్రభునందు ఆనందించండి అన్నట్టు దీనికి కారణం ఉంది. ధర్మశాస్త్రమునందు ఆనందించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాడు, సున్నతి యందు ఆనందించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాడు. ఎవరినందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించండి అని చెప్పాడు. అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చాదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించు క్రీస్తు యేసునందు దర్శించున్న మనమే సున్నత ఆచరించేవారము కావలేనంటే, నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకున్న తలసిన ఏడలు నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున సున్నత పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడునై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుడినై ఆసక్తి విషయమున సంఘమును హింసించేవాడినై ధర్మశాస్త్రము వలని నీతి విషయం అనించుడినై ఉంటిని. అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఈ పౌలు ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోయాడు అని ఏలెత్తి చూపించడానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా తన గురువైనటువంటి గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అవపాసనం చేసి దాన్ని పాటించాడు. ధర్మశాస్త్ర విషయంలో అనింజుడు పౌలు. 7వ వచనంలో ఆయనను అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి నేను నిందలేని వాడనైనను పాటించువాడనైనను నేర్పరనైనను ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, గుర్తుంచుకోండి 9వ వచనంలో, ధర్మశాస్త్రం వల్ల అయిన నా నీతిని కాక, ధర్మశాస్త్రం వల్ల అయినటువంటి నా నీతిని కాక అంటే ఏంటది? నేను 100కి 100 ధర్మశాస్త్రాన్ని అనుసరించాను, ధర్మశాస్త్ర విషయంలో నేను అనింజుడిని అన్న నీతిని కాక, క్రీస్తునందల విశ్వాసం వల్ల అయిన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిన ఆయన యందు అగుపడి నిమిత్తం ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. అంటే ఒకడు నీతివంతుడు అవ్వాలి అంటే మృతుల పునరుత్థానానికి సంబంధించిన వాడు అయి ఉండాలి. ధర్మశాస్త్రము మృతుల పునరుత్థానానికి సంబంధించింది కాదు. ధర్మశాస్త్రము మృతుల పునరుత్థానానికి సంబంధించింది కాదు. అందువల్ల ధర్మశాస్త్ర విషయంలో అనింజుడిగా ఒక మనిషి బ్రతికిన నీతిమంతుడు కాడు. కాబట్టి దాన్ని గ్రహించినటువంటి పౌలు, ధర్మశాస్త్రం వల్ల నాకు నీతి రాదని గ్రహించిన పౌలు దాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని ఇప్పుడు నీతి కావాలని ఎవరి దగ్గరికి వచ్చాడు? సువార్తకి మూలమైన ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ 9వ వచనం, క్రీస్తుని సంపాదించుకొని అంటే అర్థం ఏంటి? క్రీస్తుని సంపాదించుకున్నాను అంటే నీతిని సంపాదించుకున్నానని అర్థం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నా నీతిని కాక
క్రీస్తునందల విశ్వాసం వల్ల ఆయన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన దొగబడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడినొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. అంటే ధర్మశాస్త్రం సంబంధమైన నీతిని కానీ ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి ఆధిక్యతలు కానీ సున్నతను కానీ గోత్రాన్ని కానీ దేంతో సమానంగా ఎంచుకున్నాడు? కారణం అవేవి ఆ వ్యక్తిని నీతివంతుడిగా తీర్చవు అని ఆయన రాస్తే, నేను ఉద్యోగాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఒకడో, నేను వ్యాపారాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఒకడో, నేను నా పెళ్లిని పెళ్ళాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఒకడో ఈ వచనాలు చదివి బోధిస్తున్నారు. మీకు అర్థమైందో లేదో? పౌలు ఏమంటున్నాడు? నా ఆధిక్యతలను పెంటతో సమానంగా ఎంచుకొని దేని వలన నేను నీతిమంతుడిని కాలేకపోయాను, దేవుని నీతికి మూలమైనటువంటి క్రీస్తు ఆయన మరణము సమాధి పునరుత్థానాల్లో నేను సమానానుభవము గలవాడినై ఉంటే నాకు నీతి వస్తుందని వాటిని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నాడు. ఇది అర్థమైన తర్వాత అయినా బోధకులు గ్రహించి ధర్మశాస్త్రాన్ని సువార్తని కలపకంటుంటే సంతోషమే. ఈరోజు సువార్త తెలియకపోవడం ఒక తప్పు అయితే, సువార్తను సువార్తగా గ్రహించకుండా సువార్త ప్రకటించలేకపోవడం ఒక తప్పు అయితే, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి సువార్త కలిపి బోధించడం రెండో తప్పు. ధర్మశాస్త్రం సువార్తతో కలదు. ధర్మశాస్త్రం వేరు, సువార్త వేరు. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు దేవుని ఎదుటి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలా తీర్చబడితే పౌలు ఎందుకు ధర్మశాస్త్రాన్ని పెంటతో సమానంగా, ధర్మశాస్త్రం సంబంధమైన ఆధిక్యతల్ని పెంటతో సమానంగా ఎంచుకొని ఇక్కడికి వస్తాడు? ఎర్రోడా అతి విద్య గలవాడు, వెర్రివాడు కాదు, చదవరి సమస్తము ఎరిగినవాడు. కాబట్టి దేవుని నీతిని సంపాదించాలి అంటే అది ధర్మశాస్త్రం వల్ల జరిగే పని కాదని ఎరిగి అప్పుడు ఏం చేశాడు? తన ఆధిక్యతలన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని ఎక్కడ నీతి ఉందో ఆ సువార్త దగ్గరికి వచ్చాడు. ఆ సువార్తకి మూలమైన వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, నాకు నీతి రావాలంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాల్లో నేను సమానానుభవం గలవాడినై అవ్వాలన్నాడు. ఈరోజు ఎవరైనా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి అంటే సువార్త దగ్గరికి రావాలి. ఆ సువార్త ఆయన చుట్టూ ఉంటుంది, ఆయన్ని పట్టి ఉంటుంది. ఓకేనా? అంటే పౌలు ఇంకో మాట చెప్పాడు 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. 12లో ఇదివరకే నేను గెలిచిన ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను ఆయనను నేను అనుకోలేదు అనుకున్నాడా? నేను నీతిమంతుడిని అని అనుకున్నాడా? నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకున్నాడా? నేను గెలిచానని అనుకున్నాడా? నువ్వు నీతిమంతుడు అవ్వడానికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి, నువ్వు గెలవడానికి ధర్మశాస్త్రం పనికిరాదు. నువ్వు గెలాలి అంటే గెలిచేవాడి దగ్గరికి రావాలి, నువ్వు నీతిమంతుడు అవ్వాలి అంటే నీతిమంతుడి దగ్గరికి రావాలి, నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే సంపూర్ణత కలిగిన వాడి దగ్గరికి రావాలి. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చాడు? సువార్త దగ్గరికి వచ్చాడు. ఆ పౌలు చెప్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అవ్వాలనేది సువార్త అయితే మా ధర్మశాస్త్రం అన్యులు కలుపుకోలేదు అన్నాడు. పాయింట్ అర్థమైందా? మా ధర్మశాస్త్రం అన్యులు ఏం చేస్తుంది? దూరం పెడుతుంది. ఈ సువార్త ఏం చేస్తుంది? అన్యుల్ని ఏం చేస్తుంది? అన్యుల్ని యూదులతో పాటు సమాన వారసులు చేస్తుంది. ఈ మర్మం తెలియక నేను గమలీయుల దగ్గర స్టక్ అయిపోయాను అన్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే కన్నులు తెరవబడ్డాయి కదా, మనోనేత్రాలు తెరవబడ్డాయి కదా, కన్నుల నుండి పొరల వంటివి రాలే కదా, ప్రభు చేత బోధించబడ్డాడు కదా. అప్పుడు ఏం చేశాడు అంటే, ఓహో సువార్త వేరు, ధర్మశాస్త్రం వేరు. నేను ధర్మశాస్త్రం కింద ఉండి సువార్త వలన వచ్చే నీతిని పొందలేకపోయానని చెప్పి ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆయన ఆధిక్యతల్ని పెంటతో సమానంగా ఎంచుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు?
ఏ వ్యక్తికి సంబంధించిన మర్మం ఏ సువార్త ఉందో ఆ మర్మాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు. తెలుసుకోవడమే కాకుండా ఆ మర్మాన్ని ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపవశమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము. ఎవరు? క్రీస్తు ఏమై ఉన్నాడు? మర్మమై ఉన్నాడు. సువార్త ఏమై ఉంది? మర్మమై ఉంది. మర్మము అంటే బయలుపరచబడలేదు ఇంకా అని అర్థం. ఇప్పుడు ఏం జరిగిందట? 3వ వచనం ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందన్న సంగతిని మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివి వేళ దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును అంటే కొత్త నిబంధన ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. అందువల్ల మా సువార్త అన్నాడు. ఇప్పుడు సువార్త ఎవరికి బయలుపరచబడింది? చెప్పట్లేదు మీరు. అపోస్తలులకి క్రొత్త నిబంధన ప్రవక్తలకి సువార్త బయలుపరచబడింది. పూర్వకాలంలో ఉన్న మనుషులకి ఎవరికి సువార్త బయలుపరచబడలేదు. అందువల్ల ఏమన్నాడంటే దేవుని సువార్త క్రీస్తు సువార్త, క్రీస్తు సువార్త మా సువార్త, నా సువార్త అన్నాడు. ఇప్పుడు సువార్త ఎవరికి అప్పగింపబడింది? అపోస్తలులకు అప్పగింపబడింది. అపోస్తలుడు సువార్తకి పరిచారకుడు. అవునా? 6వ వచనంలో ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారు అన్నది. అది విషయం. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? సువార్తను ప్రకటించి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? లోకాన్ని విడగొట్టినవాడు దేవుడే. అవకయ్యారా? లోకాన్ని విడగొట్టినవాడు ఎవరు? దేవుడే. మళ్ళీ లోకాన్ని కలుపుతున్నవాడు ఎవరు? దేవుడే. లోకం ఎలా విడిపోయింది? ధర్మశాస్త్రం ఇచ్చుడు ద్వారా. ధర్మశాస్త్రం ఇవ్వడం వల్ల 2 భాగాలు అయిపోయింది మా లోకం. 1 ధర్మశాస్త్రం గలవారు, 2 ధర్మశాస్త్రం లేనివారు. అప్పుడు ధర్మశాస్త్రం గలవారు ధర్మశాస్త్రం లేనివారు ఏమన్నారు? అన్యులు అన్నారు. అవునా? కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వడం వల్ల లోకం ఏమైపోయింది? 2 అయిపోయింది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని తీసేసి సువార్తను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మళ్ళీ లోకాన్ని ఏం చేస్తున్నాడు? సమాధాన పరుస్తున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయడి చేత మధ్యకోటను పడగొట్టి మన ఉభయులను ఏకం చేస్తున్నాడు. ఉభయులు అంటే యూదులు, అన్యులు. ఇప్పుడు సువార్త వల్ల ఏమవ్వాలి? ఏకం అవ్వాలి. అది మర్మం అన్నాడు ఇక్కడ 6వ వచనంలో. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఆయన మన సమాధానం అయి ఉండి అన్నాడు. మన సమాధానం అంటే యూదులకి అన్యులకి యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? సమాధానకారుడు. ధర్మశాస్త్రం ఉన్నన్నాళ్ళు యూదులకు అన్యులకి ఏమి లేదు? సమాధానం లేదు. సువార్తకి మూలమైన వాడు, సువార్తకి కేంద్రమైన వాడు వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చి ఈ యూదులకి అన్యులకి ఏమయ్యాడు? సమాధానకర్త అయ్యాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అంటే విధిరూపకము గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయటి చేత ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడని చెప్పి ఇక్కడేం చెప్తున్నాడు అంటే 6వ వచనంలో ఈ సువార్త ద్వారా అన్యులను యూదులను ఏం చేయాలనుకున్నాడు? ఏక శరీరం చేయాలనుకున్నాడు అని రాస్తుంది. అంటే ధర్మశాస్త్రం ఇచ్చి లోకాన్ని విభజించిన వాడెవరు? దేవుడే. ఇప్పుడు సువార్తనిచ్చి లోకాన్ని కలుపుతున్న వాడెవరు? దేవుడే. అప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కాలము సంపూర్ణమైన వాడు రావాల్సిన టైం ఇంకా ఉంది కాబట్టి ఈ 1500 సంవత్సరాల్లో ఐగుప్తులో బానిసలుగా ఉండి బయటకు వచ్చినటువంటి ప్రజలకి పాపం అంటే ఏంటో తెలియచేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మీరు పాపులని వారికి తెలియజేసి మీరు సువార్త దగ్గరికి వెళ్ళి నీతిమంతులు అవ్వండి అని చెప్తుంది.
అయితే వీళ్ళేం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి అత్యంచడం, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించడం ప్రారంభించారు. అందులో పౌలుకి కళ్ళు వెలిగాయి. ఓహో, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మేము నీతిమంతులమని తీర్చబడము. ఈ ధర్మశాస్త్రం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? సువార్తకి మూలమైన వాడి దగ్గరికి వెళ్ళాలి. అలాగ వెళ్తే మేము ఈ సైడ్ నుండి, అన్యులు ఆ సైడ్ నుండి వచ్చి మేమందరం ఏమవుతాం? ఒక్క శరీరం అవుతాం అన్నాడు. ఇది ఉద్దేశం. 3, ఉపయోగం. సువార్త యొక్క ఉపయోగం. సువార్త యొక్క ఉపయోగం ఏంటి అంటే, అన్యుల్ని యూదులు ఏం చేయాలనుకున్నాడు? అన్యుల్ని యూదులు ఏం చేయాలనుకున్నాడు? రైట్. ఇప్పుడు ఏ దేవుని దగ్గర జగత్తు పునాది వేయబడక మునుపు మర్మమై ఉన్నాడు క్రీస్తు, ఏ దేవుని దగ్గర అపోస్తలులకు సువార్తను ఇవ్వాలని దేవుడు ప్యాకేజీగా ఆయన దగ్గర ఉంచుకున్నాడో, ఆ సువార్తను అనుసరించి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఒక శరీరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు, యూదులు అన్యులు కలిపి. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సువార్తకు మూలమైన వాడెవరు? సువార్తను సిద్ధపరిచిన వాడెవరు? సువార్తను ప్రకటించిన వారెవరు? అంతే. ఇంకొక సువార్త ఎవడు సిద్ధం చేయకూడదు, ఇంకొక సువార్త ఎవడు బోధించకూడదు. శాపగ్రస్తులు అయిపోతారు. నాకు తెలిసి నేడు అనేకులు శాపంలోనే ఉన్నారు, ఎందుకంటే సువార్త తెలియదు కాబట్టి. ఓకేనా? సువార్త తెలిస్తే మనిషికి పట్టిన శాపం వదులుతుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. నేను చదువుతాను 20 నుండి. ఆయన అంటే దేవుడు ఆ బలాత్యము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ఏ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడంటే ఆరోహణం అయిపోయింది, పునరుత్థానుడయ్యాడు. అవునా? ఆరోహణమై పునరుత్థానుడై ఆరోహణమై ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సింహాసనం కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అవునా? అప్పుడు దేవుడు ఏం చేశాడట 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఎవరి పాదాల కింద? క్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తము పైని క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించెను అని రాసి ఉంది. అవునా? క్రీస్తుని సంఘమునకు, గుర్తుంచుకోండి, క్రీస్తుని భూలోకానికి పంపించింది ఎవరు? దేవుడు. విడిపోయినటువంటి యూదుల్ని అన్యుల్ని సువార్త ద్వారా సమాధాన పరచాలని నిర్ణయించింది ఎవరు? క్రీస్తుని కల్వరిలో మరణించినట్లు బలిగా నిర్ణయించింది ఎవరు? క్రీస్తుని మృతుల్లో నుంచి లేపింది ఎవరు? క్రీస్తుని ఆరోహణమైన తర్వాత ఆహ్వానించి నా కుడిపార్శ్వాన్ని కూర్చో, నేడు నేను నిన్ను కని ఉన్నానని ప్రకటించింది ఎవరు? చెప్పట్లేదు మీరు? దేవుడు. అప్పుడు క్రీస్తుని సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరు? ఆ సంఘమైన శరీరం అని చెప్పింది ఎవరు? కాబట్టి శరీరం ఒకటి, సంఘం ఒకటి కాదు. సంఘమే శరీరము, శరీరమే సంఘం. ఇప్పుడు ఏమైంది? ఈ శరీరము లేదా ఈ సంఘం ఎవరెవరితో కట్టబడింది? దేవుడు ధర్మశాస్త్రాన్ని విడగొట్టిన యూదులు, దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే విడిపోయినటువంటి యూదుల్ని అన్యుల్ని ఇప్పుడు సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు? ఒక్క శరీరంగా చేస్తున్నాడు. శరీరం అంటే అర్థం ఏంటి? సంఘము. హలో, శరీరం అంటే సంఘము, సంఘం అంటే శరీరం. మీరు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12 నుండి 28 వచనాలు చదివితే 27 వచనాల వరకు శరీరం 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 అని చెప్పి 28వ వచనంలో ఏమంటాడో ఆ శరీరమే సంఘము అని అంటాడు. అంటే యూదులు అన్యులు కలిస్తే క్రీస్తుకి ఏమయ్యారు? శరీరం అయ్యారు. ఆ శరీరాన్ని ఏమని రాశాడు పరిశుద్ధాత్మ? సంఘం అని రాశాడు. శరీరం అంటే సంఘము, సంఘం అంటే శరీరం. అయితే ఆ క్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉంటాయి? అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒక్కటే అని ఉంది. ఏమని ఉంది? శరీరము ఒక్కటే అని ఉంది. ఓకేనా? ఎన్ని శరీరాలు ఉన్నాయి బైబిల్లో? ఎంతమంది క్రీస్తులు ఉన్నారు బైబిల్లో? క్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్లో? ఒక్క సంఘమే ఉంది.
ఒక్క సంఘమే ఉంది, ఒక్క శరీరమే ఉంది. అవునా? అనేకులైన మీరు క్రీస్తుకి ఏమవ్వాలి? ఒక్క శరీరం అవ్వాలి అని రాసి ఉంది. శరీరం అంటే సంఘమని, సంఘం అంటే శరీరం అని క్లియర్గా రాసి ఉంది. క్రీస్తు శరీరమే క్రీస్తు సంఘం అని క్లియర్గా రాసి ఉంది. అప్పుడు ఈ క్రీస్తు సంఘం ఎలా తయారైంది అంటే, ధర్మశాస్త్రం వల్ల అతిశయించి అన్యులకు దూరమైనటువంటి యూదులు, ధర్మశాస్త్రం వల్ల యూదులకు దూరమైనటువంటి అన్యులు ఇప్పుడు క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత అందరూ ఏం చేయబడ్డారు? ఒక్క శరీరంగా, ఒక్క సంఘంగా కట్టబడ్డారు. ఇలాగ సంఘం కట్టాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాల్లో ఉంది. ఏమని ఉంది? దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును దేని ద్వారా? అక్కడ ఉంటుంది క్లియర్గా చదువుకోండి. సంఘము ద్వారా అన్నాడు. ఏ సంఘానికి క్రీస్తుని శిరస్సుగా దేవుడు నియమించాడో, ఏ సంఘం కోసం క్రీస్తు రక్తాన్ని కార్చాడు, ఏ యూదులు అన్యులు విడిపోతే తన రక్తం ద్వారా సమాధాన పరిచాడు, ఏ యూదుల్ని అన్యుల్ని ఏక శరీరం కంటే ఏక సంఘంగా చేశాడో ఆ సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియచేయబడాలని ఉద్దేశించాడు. అవునా? చెప్పండి. ఇప్పుడు సంఘాన్ని కట్టాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. ఇప్పుడు నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఏం చేశాడు దేవుడు? ధర్మశాస్త్రం ద్వారా సంఘం కట్టాడా? సువార్త ద్వారా సంఘం కట్టాడా? సంఘం కట్టిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాల్లో ఏం చెప్పాడో చూద్దాం. సంఘం భూమి మీద కట్టబడినప్పుడు, సంఘం కట్టిన తర్వాత ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో చూద్దాం. ఏమని? దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును. గుర్తుంచుకోండి, ఎవరికి? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడవాలని ఉద్దేశించాడు. అవునా? అంటే భూమి మీద ఏం కట్టాలనుకున్నాడు? సంఘం కట్టాలన్నాడు అనుకున్నాడు. ఎవరెవరి ద్వారా కడతారు సంఘము? యూదుల్లో నుండి అన్యుల్లో నుండి వచ్చిన వారితో ఏం కడతాడు? సంఘం కడతాడు. అలా కట్టబడినటువంటి సంఘం ఎవరి శరీరం అన్నాడు? క్రీస్తు శరీరం అన్నాడు. క్రీస్తుని సంఘానికి సరసగా నియమించాడు. ఓకేనా? ఇప్పుడు ఈ సంఘం ద్వారా దేవుడు ఏం సాధించాలనుకున్నాడు? ఉపయోగం ఏంటి? ఈ సంఘం ద్వారా ఆశీర్వాదను ప్రకటించాలనుకున్నాడు. పాయింట్ అర్థమైందో లేదో? జగత్తు పునాది వేయబడక మునుపు తన యొద్ద ఉన్నటువంటి తాను సిద్ధపరిచినటువంటి సువార్త ద్వారా దేవుడు ఏం కట్టాలనుకున్నాడు? సంఘం కట్టాలనుకొని ఇప్పుడు సంఘం ద్వారా ఏం ప్రకటించాలనుకున్నాడు? ఆయన సిద్ధపరిచిన సువార్తనే ప్రకటించాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? సువార్త. ఇది సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి బాధ్యత. సంఘము అనేక పనులు చేస్తుంది, కానీ సంఘం చేయవలసిన ప్రాథమికమైన పని ఏంటి? సువార్త. అవునా? మీకు అర్థం అలా? అయితే ఈ సంఘము ద్వారా సువార్త ప్రకటించబడుతుంటే ఎవరికి జ్ఞానం తెలుస్తుందట? పరలోకంలో, భూలోకంలో. పరలోకంలో, భూలోకంలో. భూలోకంలో ఉన్న వారికి సువార్త తెలిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. పరలోకంలో ఉన్న వాళ్ళకి సంఘం ద్వారా మెసేజ్ వెళ్తే అక్కడ ఒక విషయం, అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలిసిన? రైట్. ఇప్పుడు సువార్తకి కేంద్రం ఏది? సంఘం. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. సువార్త చేయవలసిన సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? సువార్తే. సువార్తకుడికి లింక్ ఉంటుంది. సువార్త తెలియనోడు సువార్తకుడు కాదు. ఓకేనా? సువార్తే ప్రకటిస్తే ఏమొస్తుంది?
ఒరిజినల్ సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది? క్రీస్తు సంఘం వస్తుంది. సువార్త మారితే ఏమొస్తుంది? మతశాఖ వస్తుంది. అప్పుడు సాతాను ఏం చేశాడంటే విత్తనాలు మార్చేశాడు. అపోస్తులు విత్తనాలు వేస్తే సంఘాలు వచ్చాయి. అందుకని ఏం రాశారంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. క్రీస్తుని దేవుడు సంఘానికి ఏం చేశాడు? శిరస్సుగా నియమిస్తే బైబిల్ ఏ సంఘం అని ప్రకటించింది. ఆ సంఘాన్ని దేవుడు భూమి మీద కట్టడంలో గల ఉద్దేశం ఏంటంటే తాను నిర్ణయించినటువంటి జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నటువంటి తన రాజ్య సువార్తని, తన కుమారుడు మరణ సమాధి పునరుత్థానాల చుట్టూ తిరిగే సువార్తని తాను యోగ్యులను ఎంచుకున్నటువంటి అపోస్తుల ద్వారా సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించవలసిన సువార్తని సంఘానికి అప్పచెప్పాడు. ఇప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? సువార్త చేయాలి. అయితే సంఘం ఏమని సువార్త చేయాలి అనేది ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం. అవునా? ఏది పడితే అది సువార్త? సువార్త ప్రత్యేకంగా ఉందా? ఏది పడితే అది సువార్త కాదు, సువార్త ప్రత్యేకంగా ఉంది. అప్పుడు ఈ సువార్త మొట్టమొదటి ఎక్కడ తెలియాలి? పరలోకంలో ప్రధానులకి అధికారులకి తెలియాలి. తర్వాత ఎవరికి తెలియాలి? సర్వలోకానికి తెలియాలి. ఎందుకంటే దేవుడు సకల జనులకి ప్రకటించమన్నాడు. అవునా? అప్పుడు ఈ సువార్త వలన కలుగునటువంటి ఫలాలు ఏంటో అవి ఎలాగుంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్థానిక సంఘానికి సువార్త వలన సంఘం కట్టబడుతుందని తెలియాలి. ప్రతి స్థానిక సంఘము సువార్త ప్రకటించవలసిన మొదటి బాధ్యత సంఘం మీద ఉందని తెలియాలి. ప్రతి స్థానిక సంఘానికి సువార్త వలన వచ్చే ఫలాలు తెలియాలి. అప్పుడు సువార్త యొక్క శక్తి, సువార్త ద్వారా దేవునికి మహిమ, సంఘం ద్వారా దేవునికి మహిమ ప్రకటించబడతాయి. అలా కాకుండా బైబిల్ చేతిలో ఉంది కదని, నోట్లో నాలుగు ఉంది కదని నోటుకొచ్చిన ప్రతి మాట సువార్త 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 అని ప్రకటిస్తే అది సువార్త అయ్యే అవకాశమే కాదు. కాబట్టి సువార్త యొక్క ఫలాలు లేదా సువార్త యొక్క సాధనాలు ఏంటి అనే విషయాలు వచ్చే బుధవారం నేర్చుకుందాం. మీ అందరికీ వార్త.